Back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. Here we go. We are having a pre-workout, or others say breakfast. ఎందుకంటే ప్రెసెంట్ టైం వచ్చేసి 12 అవుతుంది. యాక్చువల్గా మార్నింగ్ జిమ్ ఇలా స్కిప్ చేశాను. యాక్చువల్ నిన్న వెళ్ళలేదు అసలు జిమ్కి. ఈరోజు మార్నింగ్ జిమ్ స్కిప్ అనమాట. ఎందుకంటే బెన్నీ ఏదో వాళ్ళ ఫ్రెండ్ గృహప్రవేశం ఉంది అని చెప్పేసి వెళ్ళాడు. మార్నింగ్ నేను కూడా లేట్ లేసాను. సో 1 o'clock వెళ్దాంలే, ఆఫ్టర్నూన్ అయితే ఫ్రీ ఉంటుంది నా జిమ్. సో 1కి వెళ్దాంలే అన్నట్టు నేను ఫ్రీగా ప్రశాంతంగా లేచి ఎగ్స్ బాయిల్ చేసుకున్నా. అండ్ దిస్ ఈజ్ మై ప్రీ వర్కౌట్. 1 బ్రెడ్ స్లైస్ విత్ పీనట్ బటర్ అండ్ విత్ 2 eggs and 1 banana. అండ్ దిస్ విల్ బీ మై ప్రీ వర్కౌట్ ఫర్ నౌ. అండ్ 1 o'clock జిమ్కి వెళ్దాము. ఈరోజు అయితే జస్ట్ నార్మల్ డే. చూద్దాం ఏమైనా స్పెషల్గా జరుగుతుందో. అండ్ యాక్చువల్గా ఈవినింగ్ బయటికి వెళ్దాం అన్నాడు, లైక్ షాపింగ్ చేయడానికి. Benny is going for a vacation for 3-4 days anamata. So I'll be staying alone in this apartment. Let's have a breakfast and leave for gym. ఇన్ జిమ్ ఫర్ నౌ. అంతే ఎంటీగా ఉంటుంది అనుకున్నా, కానీ బ్యాక్ సైడ్ 2 ఉన్నారు. యాక్చువల్లీ 4 ఉన్నారు నేను వచ్చినప్పుడు, బట్ ఫర్ నౌ 2 ఉన్నారు. సో ఈరోజు వచ్చేసి షోల్డర్స్ నేను మండే కొట్టాను ఆల్రెడీ, బట్ ఇంకోసారి కొడదాం. ఎందుకంటే మనం ఆర్మ్స్ బిల్డ్ చేస్తున్నాం కానీ షోల్డర్స్ ప్రాపర్గా రావట్లేదు. సో లెగ్స్ యాక్చువల్గా లెగ్స్ కొడదాం అనుకున్నా. ఈరోజు మోటివేషన్ లేదు లెగ్స్ కొట్టడానికి. అండ్ స్పాట్ చేయడానికి కూడా ఎవరు లేరు అసలు. లెగ్స్ ప్రాపర్గా కొట్టాను నేను, అందుకే ఏదో ఒకరు స్పాట్ చేయడానికి ఉంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. బెన్నీ గాడు ఈవినింగ్ లేట్ అవుతుంది అన్నాడు. సో నేను ఆఫ్టర్నూనే వచ్చేసాను అనమాట జిమ్కి. సో వార్మప్ అయిపోయింది. అండ్ లెట్ స్టార్ట్ అవర్ ఎక్సర్సైజెస్ ఫర్ షోల్డర్స్. ఇలా షోల్డర్స్ గట్టి కొట్టాలి. వెల్ గైస్, చేంజ్ ఇన్ ద ప్లాన్. షోల్డర్స్ కొడదాం అనుకున్నా, కానీ ఆర్మ్స్ ట్రైన్ చేయాలనిపిస్తుంది. ఏదో ఒక్కని జిమ్కి వస్తే ఏం చేయాలి అర్థమే కాకుండా. సో ఈరోజు ఆర్మ్స్ గట్టి కొడదాం. బైసెప్, ట్రైసెప్, ఫోర్ ఆర్మ్. లెట్స్ గో. అమ్మా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోయారనమాట జిమ్ నుంచి. అండ్ ఐమ్ అలోన్. ప్రశాంతంగా ఉంది, బట్ మోటివేషన్ లేదు. అండ్ యూ పీపుల్ మైట్ హ్యావ్ సమ్ డౌట్స్, ఎందుకు నేను బైసెప్ ట్రైసెప్ అట్లా ఫ్యూ వేరియేషన్స్ ఒకటేసారి చేస్తున్నాను. ఫ్రెండ్ ఒకటి చెప్పాడు చరణ్ అని, బోత్ ట్రైసెప్ అండ్ బైసెప్ ఒకటేసారి ట్రైన్ చేస్తే లైక్ చాలా మంది ఎట్లా అంటే ఫస్ట్ బైసెప్ కొడతారు, దాని తర్వాత ట్రైసెప్ చేస్తారు. బట్ నేను మాత్రం ఫస్ట్ బైసెప్ వేరియేషన్, దాని తర్వాత ట్రైసెప్ ఆల్టర్నేటివ్స్ కొడతాను. లాస్ట్ ఒక 20 minutes అప్పుడు 20-15 minutes అప్పుడైతే 4 arm కొడతాను అనమాట. అలా కొడితే లైక్ బోత్ ద మజిల్స్ గెట్ యాక్టివేటెడ్ బోత్ ఎట్ ఎ టైమ్ అంటే. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒక బ్రో ఉండే ఇంతసేపు నేను వీడియోస్ తీసుకుంటుంటే నాకు వెళ్ళే చూస్తున్నాడు, కొద్దిగా అన్కంఫర్టబుల్ ఉండే. సో ఇప్పుడైతే వెళ్ళిపోయినట్టున్నాడు, కనపడట్లేదు ఇక్కడ. సో వెళ్ళిపోయాడు అనుకుంటా. దిస్ ఈజ్ ద ఎంటీ జిమ్. బైసెప్లో 2 వేరియేషన్స్, ట్రైసెప్లో 2 వేరియేషన్స్ అండ్ 4 arm. అండ్ వీలైతే కొంచెం యాప్స్ కూడా ఒక 2-3 వేరియేషన్స్ కొట్టేసి లెట్స్ మూవ్.
What's up guys, welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. Finally we are back with motor vlogging. చాలా డేస్ నుంచి నైట్ రైడ్కి పోవాలి అని చెప్తానే ఉన్నాను, బట్ ఈరోజు కుదిరింది. అండ్ చాలా డేస్ తర్వాత అయితే మోటో వ్లాగ్ చేస్తున్నా బాబా. కానీ చలి మాత్రం చాలా కొడుతుంది, జుమ్మంటున్నాయి చేతులు. గ్లౌజులు తెచ్చుకున్నాం అనుకున్నా, బట్ ఆ కూల్ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ నైట్ రైడ్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి 1:08 అయింది. సో 1 o'clock అయినా కూడా ఇన్ని వెహికల్స్ ఉన్నాయి చూడండి. మనం పర్టికులర్గా ఈ ప్లేస్ కానీ కాదు, జస్ట్ రోమ్ అరౌండ్ అంతే. అలా తిరిగేసి వద్దాం సిటీలో. టీ హబ్, దుర్గం చెరువు అటు సైడ్ వెళ్ళొద్దాం. బాబా క్రేజీ అనిపిస్తుంది నాకైతే. లిటరలీ లైక్ మోటో బ్లాగింగ్ స్టార్ట్ చేశాను బైక్ తీసుకొని. ఆ ఫ్లైఓవర్ కాడ ఎక్కిన తర్వాత ఒక నాస్టాల్జియా ఫీల్ వచ్చింది. ఎందుకో చాలా గ్యాప్ తర్వాత అయితే నేను మోటో బ్లాగింగ్ చేస్తున్నాను అనమాట. బైక్ నడిపానులే, బట్ మోటో బ్లాగింగ్ చేస్తూ ఇలా హెల్మెట్ పెట్టుకొని ఆ గోప్రో అటాచ్ చేసి మరి అసలు ఏదో ఫీల్ వస్తుంది. ఎందుకు సో మనం టీ హబ్ సైడ్ వెళ్దాము. అండ్ యాక్చువల్గా నీలోఫర్ సైడ్ వెళ్దాం. నేను వెళ్ళాను, నేను బెన్నిగాడు ఇంకా వాళ్ళ 2 ఫ్రెండ్స్ వచ్చి ఉంటే వెళ్ళామన్నమాట. అండ్ లిటరలీ మా బిల్ వచ్చేసి 1245 రూపీస్ అయింది. మేము తాగింది మాత్రం 2 కాఫీ, అది కూడా మా ఫ్రెండ్స్ తీసుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకున్నారు. నేను ఓన్లీ వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను అనమాట. దానికి 1200. అండ్ బన్ మస్క్ ఒకటి. దాని దాడిగా ఇంతమంది వస్తారు చూడండి. అసలు నైట్ టైం రైడ్ చేయాలంటే భలే ఉంటుంది హైదరాబాద్లో. ఓ ఎక్కడికి వచ్చామబ్బా. ఓకే, లెఫ్ట్ తీసుకొని బావ్ నైస్. ఈ ఏరియాలో నాకు అందుకే అప్పుడే అనిపించింది, ఎందుకంటే ఫుల్ ఉందన్నమాట ఇందాక వచ్చినప్పుడు కూడా. కానీ నీలోఫర్ ఎందుకు కనపడతలేదు? వై డాడా వై, ఎందుకు కనపడట్లేదు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎదుకు ఇక్కడే ఎక్కడో ఉండాలి, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్. కానీ ఇక్కడ చూడండి, అన్ని ట్యాక్సీలే, అన్ని క్యాబ్లే. అరే నేను పెద్ద ఎర్రి పప్పని. ఇందాక ఇట్లా ముందర నుంచి ఇటు సైడ్ నుంచి వెళ్ళాం, కానీ మనం అది చూడలేదు. అదా నీలోఫర్ ఆడనే ఉంది. నేను కింద చూస్తున్నా, ఈ వైట్ దాన్ని చూస్తున్నా, కానీ ఆ పైన ఉన్న దాన్ని చూడలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షెట్ ఈరోజు క్లోజ్ చేశారా? అసలు లేదు, ఈరోజు అంత కలకలలు ఆడతలేదు. ఎందుకో మై బ్యాడ్. ఏదో చూపిద్దాం అనుకొని ఏదో చూపిస్తున్నాను మీకు. అంత లేదు ఈరోజు ఎందుకో క్రౌడ్. ఈ టైంకి చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడే. లైక్ ఫోటోషూట్స్ చేసుకోవడానికి దీనిలోకి వచ్చి ఇక్కడనే ఉంటారనమాట. బాగా టైంపాస్ అవుతుంది ఇక్కడ అందరికీ. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళందరూ అమ్మాయిలు సీరియల్ తాగుతున్నారు. అమ్మో బాబాయ్, కలికాలం. అక్క గాల్లోకి తల లేపి మరి ఊదుతుంది పొగని. పాపం స్ట్రెస్ ఎక్కువైనట్టుంది అక్కకి. మ్యాప్స్ పెట్టుకొని పోవాల్సి వస్తుంది ఇంటికి, ఎందుకంటే ఎలా పడితే అలా తిరుగుతున్నా. అంటే ఇవితే నేను కొంచెం ఐడియా ఉన్న రోడ్స్ అనమాట. ఓకే గైస్, ఇప్పటిదాకా తిరిగింది చాలు. ఇప్పటికి మనం మ్యాక్సిమం టీ హబ్ కానీ తిరిగాం చూడండి ఇంతసేపు నీలోఫర్ని ఎత్తుక్కుంటూ. అండ్ ఇప్పుడు అలా దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దాము. నేను ఒక్కసారి వెళ్ళా అంతే, దుర్గం చెరువు బ్రిడ్జ్ మీద నుంచి. దాని తర్వాత ఎన్నిసార్లు వచ్చినా వ్లాగ్ చేసుకోలేదు. చాలా టైమ్స్ వచ్చాయి ఇదే రూట్లో, చాలా టైమ్స్. కొన్నిసార్లు నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వస్తుంటాయి అనమాట. వాళ్ళు ఇక్కడే టీ హబ్లోనే వర్క్ చేసేది అసెంచర్లో. వాళ్ళని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇదే రూట్లో వస్తాను నేను. కానీ ఎప్పుడు వ్లాగ్ చేయలేదు. చేద్దాం అనుకుంటా, బట్ ఎందుకో ఆ టైంలో ఎలా ఉంటానో నాకే తెలియదు. సైకోల్ అక్కడ కోహినూర్ ఐటీసీ కోహినూర్. అండ్ ఇది ఏదో ఇన్ఆర్బిట్ మాలే అనుకుంటా. ఇన్ఆర్బిట్ మాల్ ఇది నా లెఫ్ట్లో ఉండేది ఒకటి. దాన్ని నేను చాలా డేస్ నుంచి అయితే ఫీనిక్స్ మాల్ అనుకుంటుంటే, అది ఇన్ఆర్బిట్ మాల్ అని చాలా డేస్కి అర్థమైంది అనమాట. నీ నుంచి అరే రోజు దరిద్రంలో నాది వరస్ట్ నైట్ రైడ్ అయిపోతుంది నాది. లైట్స్ కూడా ఆఫ్ చేశారు చూడండి. ఏంటి బాయ్, నేను వస్తున్నా అని చెప్పాను కదా బాయ్. ఎవరు బాయ్ మీకు ఉద్యోగాలు ఇచ్చింది? చీ నైట్ రైడ్ మొత్తం వేస్ట్ అయిపోయేది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు లైట్స్ బాగా గ్లో అవుతుండే, చాలా మంది ఉండే అనమాట. లైక్ ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి కానీ అట్లా.
ఇక్కడంతా బాయ్ బాయ్ బోల్తే గ్యాంగ్ ఉంటుంది, ఫోటోషూట్స్ రీల్స్ చేసుకుంటా. కపుల్స్ కూడా వచ్చారా, కనపడలేదు నాకు ఇంతసేపులో. టైం వచ్చేసి 1:27. ఇక్కడ నుంచి ఎటు సైడ్ వెళ్ళాలో గుర్తు లేదే. ఎటో అటు వెళ్దాం, దాని తప్పితే మళ్ళీ తిరిగి వద్దాం అంతేగా. ఓకే, ఒకసారి ఖాళీ రోడ్ ఉంది, ఒకసారి చెక్ చేద్దామా ఎంత వస్తుందో. వీడితే గుడిపించినాడు బండిని, బట్ చెక్ చేద్దాం. నైస్ మ్యాన్. ఓ ఫక్, నైస్. సెకండ్స్లో మనం మాదాపూర్ రోడ్కి వచ్చేసినాం. నైస్ నైస్ నైస్. A few minutes later. Alright guys, let me end this vlog here. Hope you guys liked this video, cause చాలా డేస్ తర్వాత మోటో వ్లాగ్ చేస్తున్నా, అండ్ చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు మళ్ళీ మోటో వ్లాగ్స్ చేయి అని. సో ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా, బట్ ఐఎమ్ హ్యాపీ వాట్ ఐ డూయింగ్ నౌ. బ్యాక్ టు ద ట్రాక్ అగైన్, కన్సిస్టెన్సీగా వీడియోస్ అప్లోడ్ చేసుకుందాం. That's it for the video guys. See you in the next vlog. Until then, take care. Bye.